హలో హలో అమ్మా, చెప్పే. నేను ఇంటికి వస్తేనే ఎందుకే? ఏమైంది? ఈ అల్లుడు పొద్దుగాల కరెంటు బిల్లు కడతానని పోయిండే, ఇంతవరకు ఇల్లు మొఖాన్నే రాలేదు. నాకెందుకో డౌట్ కొడుతుంది. నేను నేను అత్తమని ఇంటికి. నువ్వు రమ్మంటే చెప్పే, ఇప్పుడే వచ్చి తీసుకుపోతా. ఆ, వాడేమన్నా ఎక్కువ తక్కువ చేసిండు అనుకో, మన బలగానంతా పట్టుకొచ్చి పొట్టు పొట్టు దన్నిస్తా. సరేనే అమ్మా, నేను ఇంకొక 10 నిమిషాలు చూస్తా. ఆడికి ఇట్లా రాకపోతే బరాబర్ మన బలగాన్నంతా తోలుకొని రాయే, ఈ సంగతి చెప్దాం. ఆ, సరే. ఆ, రితిక, ఓ రితిక, కొన్ని నీళ్ళు తీసుకురావే. ఎండలో పోయి వచ్చిన. ఎటు పోయినావు? కరెంట్ బిల్లు కట్టడానికి పోయినా. కరెంట్ కనెక్షన్ బిల్లు కట్టడానికి పోయినవో లేకపోతే నీ కనెక్షన్ కోసం పోయినవో ఎవరికి తెలుసు? కట్టడానికి బుద్ధులు లేవు నాకు. ఓరి నాయనా, ఓరి దేవుడు, ఎప్పుడు లేని కుప్పలు కుప్పలు కోపం వస్తుంది నా మీద. ఇక నేను అస్సలకే ఉండా. ఏమోతో ఉండేపటికి నేను నా మీద కోపానికి వస్తాడు. నన్ను ఇడిచబెట్టే ఉపాయం చేస్తాను నువ్వు, నాకు అర్థమైంది. నీకు దండం పెడితేనే కరెంట్ బిల్లు కట్టడానికి పోతే కలెక్షన్ ఇది పెడతావే. ఇట్ట తయారయ్యేనే మీరంతా. నా మీద ఒట్టే నమ్మవే. ఏంది? నీ మీద ఒట్టేసుకుంటానమేంది? అంటే నా మీద నీకు ప్రేమ లేదా? మందందరేమో పెండ్లమా నీ మీద ఒట్టే నేనేం చేయలేదని అంటారు, నువ్వేమో నీ మీదనే వేసుకుంటాను. సరే పోనీ, నీ మీద ఒట్టే. అప్ప తోడు నా మీద ఒట్టేసినావు అంటే నువ్వు తప్పు చేసి వస్తే నా మీద ఒట్టేస్తే నేను చచ్చిపోలేనే కదా. అది కాదు బంగారం, అర్థం చేసుకోవే. నాకు అట్లాంటి అలవాటే లేదే. పోనీ, నాకు ఓ నెత్తి మీద ఒక ఛత్రి పెట్టు, దానికి ఒక సీసీ కెమెరా తలిగించు, లైవ్ చూసుకోవచ్చు సెల్లా. ఎందుకట్లా కుక్క లెక్క మోతుకుంటాను? ఇప్పుడు నేనేమన్నా ఎత్తుపోయినావు, ఎందుకు లేట్ అయిందని అడిగినా, దానికి నువ్వు గయ్యి గయ్యి అని మొత్తుకుంటాను. బా నీకు దండమే తల్లి. సరే ఉండు, కూసోబో. ఏమో అన్నట్టు బాగా మొత్తుకుంటాను. అన్నం పెట్టుకత ఆగు. ఎక్కడిది ఇంత చిన్నది ఏంటికా? అది నా ఇంటికనే. అబ్బా, బేబీ కటింగ్ దాన్ని పట్టినావా? ఏంటే నువ్వు? అది నా ఇంటికనే. నీ ఇంటికేనా? నమ్మంటావు ఇప్పుడు నన్ను? నమ్మవే, నీకు దండం పెడతానే. ఏమో మరి నీ కథలు ఎట్లున్నాయో ఉండు. అనుమానం. అబ్బా అబ్బా, షో. బంగారం, ఎందుకంత కోపం? కొంచెం కోపం తగ్గించుకోవాలి నేను. ఆవేశం స్టారు మా అన్నతి ఆయన సాల్వడ్డది నాకు, అందుకే ఆవేశం ఎక్కువ నాకు. ఎందుకులే నీకు ఏసి పట్టుకు. కాదే, నువ్వు ఇట్లా చేస్తా అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవడానికే పడతాందే. పోకు, ఇంట్లోనే పండు. సరే గాని కూరేమని నువ్వు బంగారం? టమాటా తొక్కు వేసిన తినవా? టమాటో వండినవా? నా నంచుకు నాన్ వెజ్ ఉందా? ఉన్నది, చచ్చిపోయిన బొద్దింకున్నది, పట్టుకురావాలా? నేను అట్టిగా పోతలేను. వద్దులేవే, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటా. కౌసులేంది నోట్లకు ముద్ద కూడా దిగది. ఇక వాడికో పంకేసుకొని. ఏముందిలే, ఇంకా పడుకో. అబ్బా, నా కూర గుమ్మగుమ్మలాడుతుంది. ఇప్పుడు ఈ కూర నలుగురు రుచి చూపించి వావ్ సూపరు బంపర్ అని పొగటించుకోకపోతే నాకు మనసులే పట్టది. గింతంతా రితిక దగ్గర కూరేసుకపోయి రుచి చూపిస్తా.
ఉన్నదో పొల్ల ఇంటికాడ తలుపులు తీసే ఉంది, ఉన్నట్టే ఉందిగా. రితిక, ఆ రితిక ఉన్నవానే? రితిక రీతిగా పండుకున్నది హారిక. చెప్పు ఏం ముచ్చట? ఏం లేదు బావా, మటన్ కోసం మార్కెట్కి పోయి చీప్ వస్తుందని చికెన్ పట్టుకొచ్చి తేనెసం నూనెలా గ్యాస్ అంటు పెట్టి పీస్ గోలిచ్చిన. ఎట్లుందో తిని చెప్పరాదు? అబ్బా, వాన కొట్టని ఎడారిలా వాటర్ ఫాల్స్ లాగా వచ్చినావు. ఇద్దే తిని చెప్తా. బా సూపర్. ఆహా, థ్యాంక్ యూ బావా. ఈ విషయంలో నువ్వు నెంబర్ 1. నేనైతే నీకు ఫిదా. థ్యాంక్ యూ. బా ఏం ముక్కలు బాగుండిను. వావ్, హైలైట్. సూపర్ తెలుసా, మస్తు వండినావు. ఏంద్రా దుకాణం ఇంట్లోకే తీసుకొచ్చినావా ఇక? అవునే హారిక, నువ్వెందుకు వచ్చినా ఇంటికి? నీకు కొంచెం మానవ అనిపించలేదా అనే? అవునా, నీకన్నా మానవ అనిపించలేదా? దొంగ పడుకో, నువ్వు చచ్చిపోను. ఏం పని చేస్తున్నావురా నువ్వు? నేను కూర అండి, చికెన్ కూర రుచి చూపిద్దామని వచ్చినాక అంతే. అంతేనా? మరి నేను వన్నప్పుడు ఎందుకు వచ్చినావు బొమ్మ? నేను వచ్చే వరకు నువ్వు వండుకున్నావే. ఏం నడుస్తుంది? చెప్పితేనే బతుకుతావు, లేకపోతే చస్తావు. నా చేతిలో చెప్తానా? అది కూర తెచ్చింది, తిని చెప్పు అన్నది అంతే. ప్రామిసే, అలాంటిది ఏం లేదు. నాకెందుకు చెప్పలేదు? నన్ను లేపవా? అవునే, నువ్వు నన్ను లేపవానే? నేను తెచ్చిందే నీకోసం, నువ్వు వండుకున్నావని బావ రుచి చూసిండు అంతే. ఎట్లున్నది రుచి? మస్తు ఉందట్నే, లొట్టలు వేసుకుంటా తిన్నాడు. ఆహా, లొట్టలేసుకొని తిన్నావా? నేను అడిగితే ఆకలే లేదన్నావు, లొట్టలేడికెళ్ళి వచ్చినాయి. అయిపోయింది నాకు కథం. నా వంటలకున్న పవర్ అంతేనే, ఇరిగా తిన్నాక కూడా ఇంకోసారి తినబుద్ధి అవుతుంది. నువ్వు ముందు నా గలమలకెళ్ళి వీకే గడ్డి ముఖం దానా నాడు. ఏంది నీ సంగతి? ఇది ఎప్పుడు నీ సంగతి ఏందో? నన్ను ఎందుకు ఇట్లా మోసం చేస్తాను? ఇక నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండా. అయితే అది కూర తీసుకొని వచ్చింది, నువ్వు రుచి చూసినావు. అది నేను నమ్మాలి? అంత పిచ్చిదా లెక్క కనబడతానా నేను? అది కాదే, ఎందుకైనా నమ్మో. అది నాకు టమాటా కూర అంటే ఇష్టం లేదు. అది చికెన్ కూర తెచ్చుకోతే లొట్టలేసి కూడా తిన్నాడే అమ్మతోడే. నేను నమ్మ, నేను ఉండనే ఉండ పోరా. అరే ఆగే, నీకు దండం పెడతా. నేను పోతాను అవ్వగారింటికి. నీకు దండం పెడతా, ఆగే. అరే నీకు దండం పెడతా, అట్లా కాదే. నీకు తెలియదా? నాకు చెప్పకురా. ఒక కూర తిన్నందుకు ఇంత ఘోరమా? ఏంది? ఒక కూర తిన్నా. ఎందుకు తిన్నావు? ఆ టమాటా కూర నాకు ఇష్టం లేదే. ఏమో నడిపిస్తాను రా బాగా. అబ్బా నీకు దండం పెడతారా పావే. నీ మీద నమ్మకం లేదు, నేను పోతా. వద్దే, నీకు దండం పెడతా. నీకు దండం పెడతానే. నువ్వు ఇన్ని రోజుల కానీ చూస్తాను, నేను ఏ రోజు కూడా నేను తప్పు చేసి నానే. నీకు దండం పెడతానే, నా పరువు పోతావే. ప్లీజ్ నీ కాలు పోతానే, నా పరువు నీకు నడువవే. మళ్ళీ సరే అయితే చూడదు అప్పు మరి. ఒట్టు నేను చెయ్యను అలాంటి కాదే. సరేపా, ఆ బ్యాగ్ నేను పట్టుకుంటా. అమ్మా, ఓరే అమ్మా, అమ్మా. బావా పిల్ల ఇటు వచ్చింది. గిలాస కోసం. అయ్యో
గిలాస కోసం వచ్చినావా? ఇంత ముందే చూసినావు కదా, ఉరికిచ్చి కొట్టిందే. అయ్యో గంతగనం కొట్టిందా బావా? అమ్మో మామూలు కూడా కాదు. ఒక కూర తిన్నందుకే నువ్వు ఇక చాటు కలిసింది అనుకో, ఇంకా దానికి డౌట్ వచ్చి నీకు నాకే నేను ఎందుకు గలుతానా? ఏమో గిలాసు కోసం వచ్చినా, నా గిలాసు నాకు దేపో పోతా. సరే అట్రా వీడుంటే నువ్వు దేపో. అట్రా ఇస్తుందా? అది చూస్తే చంపుతుందే. అట్రా గిలాస కోసం వచ్చిందే. గిలాస కోసమా? గిలాస కోసం ఎందుకు వస్తుందిరా? అమ్ముతుడే నీకు చెప్తా అనుకుంటే అంత పారిపోయింది. ఎటు పారిపోయింది? అన్ని లంగ మాటలు. అది చికెన్ కి ఇచ్చిన గిలాస కావాలంటారు బాగుడు, వాళ్ళు ఇట్లా పెట్టిన వాళ్ళు. మళ్ళా ఇంకోసారి చేస్తావా? ఇక మారవా? నీకు అగ్గిరాలుగా ఎందుకు ఇట్లా ఎత్తారు? అమ్మతోడే ఈ చికెన్ కూర చేయబట్టి నమ్మవే. అలా ఇంకొకసారి ఇటువంటి కథలు పడ్డావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు, చెప్తానా? ఈ అమ్మాయి చికెన్ కూర చేయబట్టి నా పానం మీదకి వచ్చింది. ఇదేమో నమ్మది, ఇట్లా కాదు. అమ్మా ఏంది ఆ సెంటు కొట్టుడు? ఎటు పోతాను? పొలం కాడికి పోతానే. పొలం కాడికి పోంగా సెంటు కొట్టే మొగోని నిన్నే చూస్తానా? అక్కడ వచ్చే పెండ వాసనకి నా ముక్కంతా మూసినదైతుంది. నీకేం తెలిసే? మరా బట్టలేంది? షోరూమ్ లకి వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చిన కార్ లెక్క బట్టలు తల మెరుతానాయి. ఇక్కడ ఇవేసుకున్నా అక్కడ బురద బట్టలు వేసుకుంటా కదనే. అయినా ఇప్పుడు పొలం కాడ అసలు ఏం పని లేదు కదా. నార్మల్ దున్నిద్దానే పిచ్చిదానా? దున్నియాల గాని నువ్వు దున్నావు కదా, వేరే డ్రైవర్ వస్తాడు కదా. దున్నించేటప్పుడే బురద మీద పడదానే. అనుమానంతో నా పానం తింటాను. పొలం కాడికి నేను పోడుపో, నువ్వే వెళ్ళు, నువ్వే సాదుపో. అయ్యో ఇప్పుడు ఏమైంది గట్లా మాట్లాడతాను? నిన్నేమన్నా? నువ్వు ఇట్లా మాట్లాడితే మా అమ్మగారింటికి పోతే చెప్తానా? నువ్వు నోరు పోయి, అస్సలు మంచిగా ఉండదు. మాటికి నోరు లేపుతున్నావు ఎందుకు? అగో పెళ్ళమన్నం కాయంత జాగ్రత్త పడద్దా ఏంది? సరేతి పొలం కాడి వేస్తా, ఉండిపో. అన్నా మున్నా అన్న ఇంకెంతసేపే ఇక్కడ చెప్పని రావచ్చు కదా. తిరుగుతా అంటే తిప్పలైతాంది, ఎండకు గావరైతాంది. ఏందో రమేష్ ఎంతసేపు అయితే వచ్చి? ఆగో వచ్చినవానే? ఏమైంది? ఇవరిదాకా ఇంటికాడ పిల్లలు పెట్టినావా? ఇక జర రాతే నాకు ఎండ దెబ్బ తాకి పిండం పెడదురు. ఎందుకురా బాబు తొందర? మంచి లైఫ్ ఉందిరా ముందరా. నీకు అట్లనే అనిపిస్తుంది. నా బుజ్జి కోసం గజ్జలేసిన కుక్క గట్ల పోరినట్టు ఆగమాగం అవుతుంది నా పానం. మమ్మల్ని ఇద్దరిని కలుపుతావు అనుకుంటే నువ్వు రైమింగ్ కలపబడుతుంది. నువ్వేంద్ర నా మీద కోపానికి వస్తున్నావు? నువ్వు బాగా బలిసి నీ పిల్లలతో గొడవ వేసుకొని విడాకులాగా తెచ్చుకున్నావు. ఆకుల దాకా తెచ్చుకున్నాం గానీ అవిటిని ఇంకా ముట్టుకోలేదు కదా. అవే ఆకులను తెంపి దారం గుచ్చి దర్వాజకు మామిడాకులు లెక్క నువ్వే కట్టాలా జరా. ఒరేయ్ నీ భార్య వస్తుందిరా, సాటుకోపో. నేను చూస్తే కోపానికి వస్తుంది. వెళ్ళు. ఏంటి బావా గిడికి రమ్మన్నావు? ఏంటిదో చెప్పు. ఏదో ఒక చిన్న ముచ్చట మాట్లాడదామని రమ్మన్నా. చెప్పు బావా. అదే రమేష్ గారి గురించి మాట్లాడదామని. అని పేరు వింటేనే పొద్దుగాల తిన్న ఇడ్లీలు ఈతలకు వస్తాయి. అని పేరు ఎత్తకు బావా నువ్వు. అని మారిండానా? ఆడు మారినా నాకు అవసరం లేదు. అరే ఒప్పుకో,
కలుసుకోండి మంచిగా. నాకు అద్దు బావాడు. ఒప్పుకో, నా మాట విను. నేను ఒప్పుకోను బావా. ప్లీజ్ అర్థం చేసుకో. వాడు మారింటే చెప్పినా కదా. అరే నేను ఒప్పుకోను బావా, నాకు అద్దాడు. ఒప్పుకో ఒప్పుకో, నా కోసం ఒప్పుకో. అద్దు బావా, నేను ఒప్పుకోను. హారిక ప్లీజ్ ఒప్పుకో. ఒప్పుకోను. నీకు ఏదంటే ఇస్తా. అరే వారే నేను అత్తాను, ఆగ్రా ఒప్పిస్తా. అత్తానుండు. ఏంది హారిక, నువ్వు నా మొగడు ఏం చేస్తారు? నీ మొగడే అద్దు అద్దనంగా ఒప్పుకో ఒప్పుకొని ఇబ్బంది పెడతాను. ఓ హారిక ఏంది? వామ్ము, నేను మున్నా అన్నం తెచ్చుకున్నట్టు నా పెళ్ళని రీతికవాది నేను తెచ్చుకున్నది ఏంది? దొరికితే దోమని నలిపినట్టు నలుపుతుంది. బతికుంటే బాంచన్ కాలు మొక్తా అని దానికి దగ్గర కావచ్చు. ఇప్పుడైతే నేను జంపు. సగం సగం చెప్తున్నావు, పూర్తిగా వివరించి చెప్పు. ఆహా, సగం సగం చెప్తేనే నాకంత ఒళ్ళంత ఎట్లా అవుతుంది. మీకు పూర్తిగా వివరించి చెప్పండి. దొంగ పడకవు. అమ్మతోడే అడుగు. ఈమె నువ్వు వాళ్ళ భర్త రమేష్ కలపడానికి తీసుకొని వచ్చిన ఇక్కడికి మాట్లాడదామని. అబ్బా చెప్పురా, ఇంకెన్ని అబద్ధాలు చెప్తావో చెప్పు. పొలంకాడికి అంటివి, ట్రాక్టర్ అత్తాంది అంటివి, బురద అంటివి. ఏమైనా నీ పని మొత్తం బురద చేయబడుతుంది. నీ బతుకు జడ. ఏందే పోరి, ఏమో డెక్కు ఖరాబ్ అయినట్టు గియ్యు గియ్యమని కొడతాను. నువ్వు అనుకున్నట్టు నీ మొగనికి నాకు ఏం లేదు. అట్లనా? మరి ఇది వరకు ఇక్కడ ఏం జరిగిందో చెప్పు మరి. ఛీ, ఆ టాపిక్ నా నోటితోటి చెప్పుడు నాకు నచ్చది. నేను చెప్పా. ఓవ్వా, ఆ టాపిక్ దాని నోటి నుంచి చెప్పుడు నచ్చలేదట. అంత రోజుగా నా మొగడు ఏం మాట్లాడిండో ఏమో. ఓ హారిక, నువ్వు సగం సగం చెప్పి నా సాగు కోరుకుంటున్నావా? మొత్తం వివరించి చెప్పు. నేను చెప్పా బావా. ఓ ఓ రితిక ఏం లేదే. ఓ ఆమె నుండి వాళ్ళ భర్త రమేష్ కలుద్దామని ఇగో రమేష్ తీసుకొచ్చిన ఇక్కడికి. ఏది చూపి. అదో ఇక్కడ ఉన్నాడు చూడు రమేష్. ఓ రమేష్, ఓ రమేష్, ఇది వరకు ఇన్ని ఉండనే రమేష్. ఏడి ఏ తొర్రలు ఉన్నాడు మరి చూపి. ఛీ, ఈ బావ తీరు నాకు నచ్చలేదు. అయినా కూడా తీసుకొని వచ్చిండు అటు ఇడికి. అగో నచ్చలేదట, నచ్చటాడు చేయి మీ బుజ్జికి. ఏ పోరి, నువ్వు టాగే పాట పాడంగా వచ్చి పళ్ళని సప్పుడు చేసినట్టు. బావ అన్నది నిజమే. బావంటాది మా బావ. ఎక్కడి నుంచి అయిండే బావ నీకు? ఇగో మున్నయ్య, నీకు నాకు సున్నయ్య. నువ్వు వద్దు, నీతోటి ఉండు అద్దు. ఇక నీవేమన్నా వేసుకునే. ఓ రితిక ఆగే, దండం పెడతా ఆగే. ఏ పోరా. ఏ రితిక, ఏది బిడ్డ, ఎందుకు ఎడుతున్నా బిడ్డ? నా మొగనికి నేను తప్ప అందరు నస్తారే బాపు. అట్లయితే పోలీస్ స్టేషన్ కేసు పెట్టకపోతే బిడ్డ. నాకు గంట తెలివి ఎక్కడిదే. నాకు ఎస్ఐ తెలుసు పా బిడ్డ, మనం పెడదాం పా, కేసు పెడదాం పా. అంతే అంటావా? పా బిడ్డ, పా పెడదాం పా. సరే. ఆడేం జరిగిందో నన్ను చెప్పు మొత్తం. నన్ను మన్నించు వదినే. నా కొంపలలో నీ కొంప ముంచేటట్టున్నది. నీ కొంప ఏంటిది, నా కొంప ఏంటిది? మున్నా అన్న మా ఇద్దరిని కలపడానికి అక్కడికి రమ్మన్నాడు. కాదు బలవంతంగా నేనే రమ్మన్నా. అవునే పోరి, ఆడికేనాక ఈయన గురించే బావ నన్ను అడిగింది. మాట్లాడేటోడు అడవిలోకి తీసుకుపోయి మాట్లాడతాడానే. అయినా నా మొగని కోసం నీ మొగని తన్నడానికి కూడా సిద్ధమైనవు కదనే. రితిక విన్నావు కదనే, నువ్వు లేకుండా నేను ఉండలేనే. నన్ను వదిలిపెట్టి పోకే. ఏముండు, సందులలో అంత సిగ్గులేని పనులు చేసుకుంటా మందిలో మంచిగానే మాట్లాడతాను. నేను నమ్మకుంటే నా గుండె కోసి చూడే, అందులో నీ బొమ్మ ఉంటది. అవునే, బావకు నువ్వంటే చాలా ఇష్టం. బావ ఏ ఆడదాన్ని తప్పుగా ఇవ్వలే. ఆయన గుణం ఊళ్ళందరికి తెలిసే. అదినే, లేనిపోని అనుమానాలు పెట్టుకొని ఈ జన్మల మళ్ళీ దొరకని ఒక మంచి మనిషిని కోల్పోకు. నేను కూడా నీలాగానే నా భార్యను చీటికి మాటికి అనుమానించి అది దూరమైన తర్వాత ఎంతో బాధపడతాను. నాకు బుద్ధి వచ్చి దానికి ఎంత క్షమాపణ చెప్పినా అది ఒప్పుకుంటలేదు. నేను అనుభవంతో చెప్తాను, నీ లోపల నన్ను చూసుకుంటాను, ముందే హెచ్చరిస్తాను. రితిక, మన అనే మనిషి మనకు దూరంగా ఉంటే మన జీవితం అంత ఎట్లనో ఉంటుంది. తొందరపడకు, నేను అనుభవంతో చెప్తాను. ఒక్కసారి ఆలోచించే. రితిక నువ్వంటే నాకు ప్రాణమే. నీ అంతటా నువ్వు ఇంకో ఆడదాం తీసుకొచ్చి
చూడు మొన్న నేను తలకి అయితే చూడనే, అర్థం చేసుకోవే. నువ్వు గింత మంచిగా చెప్పినాక అర్థం చేసుకున్నానే, సారీ, నన్ను క్షమించు. థ్యాంక్ యూ, నన్ను అర్థం చేసుకున్నావు. హలో, ఐ లవ్ యూ. అవునే పొట్టి, నేను ముదుగాలే చెప్పిన నేను లేనప్పుడు నా ఇంటికి రాకే అని. ఎందుకు వచ్చినవే? ఓ దిక్కుమాలగానా, నీ మోడే రమ్మంటే వచ్చిన్నే. ఓ నల్లమొక్కన్నా, నేను లేని ఎట్లా వస్తావే నువ్వు? ఎందుకు రానే, కూర కట్టుకొని వచ్చినా, నీకేమైతుందే ఇప్పుడు? ఏ ఉండలే, మేము నిజంగానే లొల్లి పెట్టుకుంటాను అనుకుంటారా? లేదు, మేమైతే అను ట్యూన్స్ లా మంచి మంచి కంటెంట్ల తోటి మేము ముంగటికి వచ్చినాం. ఇన్ని రోజులు మీరు సాంగ్స్ చూసిళ్ళు, ఇప్పుడు సాంగ్స్ కాకుండా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తోటి మీ ముంగటికి వస్తాను. మస్తు ఉంటాయి కంటెంట్లు, చూసి మాత్రం ఎంజాయ్ చేయరు. అంతేకాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేశాడు నా కొడుకు.